సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్గా నటిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరియు హారిక అండ్ ఆసిని క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్ మరియు గ్లిమ్స్తో బాగా ఆకట్టుకుంది. జాన్ ఫస్ట్కి రిలీజ్ అయిన పోస్టర్ అయితే విశేషంగా ఆకట్టుకుంది. ఎస్పెషల్లీ కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే వైరల్ ట్రెండింగ్ లెవెల్లో ఇప్పటికే 15 మిలియన్ పైగా వ్యూస్ యూట్యూబ్లో సాధించి మ్యూజిక్లో ట్రెండింగ్ నెంబర్ 1గా కొనసాగుతుంది. అండ్ ఇప్పుడు ఈ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డు వారు యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన రన్ టైం కూడా లాక్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమా 2 గంటల 39 నిమిషాల రన్ టైం లాక్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ కానుంది 12న. అండ్ ఈ సినిమా యొక్క ట్రైలర్ వచ్చేసి జాన్ 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రిలీజ్ చేయనున్నారు. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వస్తే చీఫ్ గెస్ట్గా ఓపెనింగ్స్ అయితే భారీ లెవెల్లో వస్తాయని తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ యూఎస్లో బుకింగ్ ఓపెన్ చేయగా ఆల్రెడీ 2 lakhs పైన బుకింగ్స్ అయితే బుక్ అయ్యాయి టికెట్స్ విండో కౌంటర్ దగ్గర. మరి ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఈ మూవీ సంక్రాంతి బరిలో మరి సైంధవ్, హనుమాన్ మరియు నా సామిరంగా నుంచి గట్టి పోటీ అయితే ఎదుర్కొంటుంది ఈగల్ నుంచి కూడా. సో ఈ మూవీ గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ 75% థియేటర్ పైగా గుంటూరు కారంకి అలొకేట్ అయినట్టు మీడియాలో వార్తలు నడుస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఒకవేళ మొత్తం మీద ఒకవేళ 75% ఏవో థియేటర్స్ అలొకేట్ అయితే గుంటూరు కారంకి అయితే భారీ లెవెల్లో ఓపెనింగ్స్ వస్తాయని తెలుస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులు ఫస్ట్ గుంటూరు కారం, నెక్స్ట్ హనుమాన్ ఈ విధంగా మూవీస్ చూసే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మహేష్ బాబుకే ఇస్తారని తెలుస్తుంది. నెక్స్ట్ అయితే హనుమాన్కి వెళ్తారు, ఎందుకంటే దేవుని సెంటిమెంట్ బట్టి. సో మొత్తం మీద గుంటూరు కారం ప్రేక్షకులను రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.